మెగాస్టార్ చిరంజీవి డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే ప్రతి మూమెంట్లోనూ ఆ గ్రేస్ అదిరిపోతుంది. కెరియర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చిరు చేసిన వేల స్టెప్పుల్లో వీణా స్టెప్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇందిరా సినిమాలో దాయ్ దాయ్ దామ్మ పాటలో చిరంజీవి వేసిన వీణా స్టెప్కి అప్పట్లో మామూలు క్రేజ్ రాలేదు. లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఇప్పటికీ మెగా ఫ్యాన్స్కి ఫేవరెట్. అయితే ఇదే స్టెప్ని అటు రామ్ చరణ్ ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమాలో ట్రై చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఈ వీణ స్టెప్ వేసి ఫ్యాన్స్ని ఫిదా చేశారు. అయితే భరించలేని బాధతో పవన్ ఈ వీణ స్టెప్ చేశారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని సుడిగాలి సుధీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ సంగీత్ ఎపిసోడ్లో కళ్యాణ్ బాబు గారు చిరంజీవి గారి వీణ స్టెప్ వేశారు. ఆ స్టెప్కి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఆ సమయంలో ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది, నడుము నొప్పి. గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రపు స్వారీ చేస్తుంటే డిస్క్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ ఆయనకి అలానే ఉంది. అలా కింద కూర్చుంటున్నారు, కూర్చోలేకపోతున్నారు, ఆ స్టెప్ వేయలేకపోతున్నారు. కానీ వెయ్యాలి. కింద వరకు రాగానే బాధతో పైకి లేచిపోయేవారు. అంత పెయిన్తో కూడా ఐస్ క్యూబ్స్ ప్యాకెట్ వెనకాల పెట్టుకుని స్టెప్ వేశారు. జనాలకి ఇది ఎవరికీ తెలియదు. ఆయన ఏదో ఎంజాయ్ చేస్తూ స్టెప్ వేస్తున్నట్లే ముందుకు కనబడుతుంది, కానీ వెనకాల ఆయన ప్యాంట్ దగ్గర ఐస్ క్యూబ్ పెట్టి ఇలా గట్టిగా కట్టేసి దాని మీద షర్ట్ వేసి ఆ స్టెప్ వేశారు. ఆయన రేంజ్కి అది చేయనక్కర్లే, కానీ అంత కష్టపడి చేశారు అంటూ సుధీర్ చెప్పారు. అయితే ఈ వీడియోని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కమిట్మెంట్ అలా ఉంటుంది అంటూ పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా తన కష్టంతో కృషితో పవన్ ఈ స్థాయికి వచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సహా పలు ప్రాజెక్టులు పవన్ చేతిలో ఉన్నాయి. ఈ 2 సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.